ఇంకోటి తక్కువ ఫోటో తీసుకుని ఇలా పంపించిన ఫోటో తీసుకొని ఇలా పంపించిన అప్పుడు స్టార్ట్ అయిపోతుంది. అందరికీ నమస్కారం. ఈ నెల తేదీ 6/4/2025 రోజు సాయంత్రం 6:45 ధనశ్రీ గ్రామంలో దగ్గర ఒక షెడ్లో, ఒక వ్యవసాయ షెడ్లో ఒక మర్డర్ జరిగింది. దీనిలో ఈ కేసులో నేరస్తులైన మెహతాబ్ తర్వాత ఖలీల్ పాషా ఇద్దరు కూడా ధనశ్రీ గ్రామానికి చెందిన వాళ్ళే. వీళ్ళు ఆ రోజు సాయంకాలం ఈ 6:45 ఆ ఫామ్ హౌస్లో ఆ యొక్క షెడ్లో షేక్ అక్బర్ అలీ, తర్వాత అతన్ని ఇప్పుడు చనిపోయిన వ్యక్తి అబ్బాస్ అలీ, తర్వాత హసన్ అలీ, తర్వాత టిల్లు, వీళ్ళు నలుగురు కలిసి ఆ షెడ్లో ఈ రంజాన్ అయిపోయిన తర్వాత అందరు కలిసి ఒక చిన్న ఫంక్షన్ లాగా అరేంజ్ చేసుకొని వంట చేసుకుంటుంటే ఈ నేరస్తులైన మెహతాబ్ బిస్తీ తర్వాత ఖలీల్ షా ఇద్దరు కలిసిపోయి ఈ మహమ్మద్ అబ్బాస్ అలీని ఒక స్కూటీపై వచ్చి కత్తులతో దాడి చేసి దారుణంగా చంపడం జరిగింది. ఆ తర్వాత ఈ అక్బర్ అలీని అక్కడ ఈ చనిపోయిన వ్యక్తితో పాటు అతను మనకి ఈ కేసులో కూడా అతను ఫిర్యాదుదారుడిలో కంప్లైంట్ అతన్ని బీర్బాటిల్తో కొట్టి అతన్ని కూడా ముఖం మీద కొట్టి అతన్ని గాయపరిచి పారిపోతూ శేఖర్ అనే వ్యక్తి అతని ఒక మోటార్ సైకిల్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు. అయితే ఈ కేసు యొక్క ముఖ్యమైన దాని ఇంటెన్షన్ ఏంటంటే, జరగడానికి ఉద్దేశం ఏంటంటే, ఈ చనిపోయిన వ్యక్తి ఈ మన కేసులో ఖలీల్ అని ఉన్నాడు. ఖలీల్ వాళ్ళ మదర్కు ఈ ఫోన్లు చేసి కొంచెం ఇబ్బంది పెడుతుండని చెప్పి చాలాసార్లు కూడా ఇతను హెచ్చరించినా కానీ తినలేదని చెప్పి అతన్ని దారుణంగా చంపడం జరిగింది. తర్వాత ఈ కేసులో 6వ తారీఖు రోజు పుక్కట్నగర్లో వాళ్ళిద్దరు నేరస్తులు అక్కడ ఉంటే మన పోలీసు వారు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇద్దరిని కూడా 8th రోజు ఈ కేసులో ముఖ్యంగా జరిగిన అతి తక్కువ సమయంలోనే జైరాబాద్ టౌన్ సిఐ గారు, తర్వాత చిరాక్పల్లి ఎస్ఐ గారు, అదేవిధంగా మా సిబ్బంది నర్సింహులు, తర్వాత ఓందేవ్, అస్లాం, ఇంకా తర్వాత మునిపల్లి ఒక హోంగార్డు కూడా ఇందులో చాలా కీలక పాత్ర వహించాడు ఈ కేసులో నేరస్తులను పట్టుకోవడము. ఈ ఎయిర్ పిస్టల్ ఇది చూసే బెదిరించారు మన మోటార్ సైకిల్ మీద పోతున్న వ్యక్తిని. అది చూపించి అతని మోటార్ సైకిల్ అతని దగ్గరికి వెళ్ళి గుంజుకొని పారిపోవడం జరిగింది. ఈ కేసులో వాడిన స్కూటీ ఒకటి, మోటార్ సైకిల్ ఇక్కడ ఉన్నాయి, రెడ్ బైక్. ఓకే ఇదేదో ఒకసారి చూద్దాం ఇది పిస్టల్.